హాయ్ ఎవ్రీవన్, మేము మా చిన్న పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి బాసర వెళ్ళాము. మేమైతే సామర్లకోట స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాము. తర్వాత బాసరలో దిగాము. మేము ఉదయం 9 గంటలకి స్టార్ట్ అయ్యామండి. తర్వాత అక్కడికి వెళ్ళేటప్పటికి నెక్స్ట్ డే మార్నింగ్ 3కి వెళ్ళాము. మా పెద్ద పాపకి చేయించినప్పుడు అయితే టెంపుల్ సంబంధించి రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మాకు రూమ్ దొరికినప్పుడు. కానీ ఇక్కడ చిన్న పాపకి చేయించేటప్పటికి మాకు రూమ్ అయితే దొరకలేదు. ఇక్కడ దేవస్థానానికి సంబంధించి ఒక పెద్ద మండపం ఉంది. మేమైతే అక్కడ స్టే చేసాము. ఈ మండపం గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఈ మండపంలో ప్రైవేట్గా వాష్రూమ్స్ ఉన్నాయి పక్కనే. పర్ హెడ్ 20 రూపీస్ అక్కడే రెడీ అయిపోయి వెళ్ళాము. ఇక్కడ 1000 రూపీస్ టికెట్ ఉంటుంది, అలాగే 100 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది. మేమైతే 100 రూపీస్ టికెట్ తీసుకున్నాము. బాసర్లో అయితే ముహూర్తం వైజ్ చేయరు, సామూహికంగా బ్యాచెస్ వైజ్ చేస్తారు. 365 డేస్ చేస్తారు. అయితే మేము కొంచెం ముందుగా ప్లాన్ చేసుకొని ముహూర్తం పెట్టించుకొని వెళ్ళాము. పెద్ద పాపకి అయితే ముహూర్తం వైజ్ అలా చేయించాము. చిన్న పాప కూడా అలా చేయించాలనుకున్నాము. 1000 రూపీస్ టికెట్కి అయితే మాకు ఆ బ్యాచ్ ఇంకా ఫుల్ అవ్వలేదు. మాకు ముహూర్తంకి టైం సరిపోదని చెప్పేసి మేము 100 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాము. 100 రూపీస్ టికెట్ అయితే మండపం పక్కన వేరే మండపం ఉంటుంది, అక్కడ చేస్తారు. ఇక్కడ అక్షరాభ్యాసానికి కావాల్సిన కిట్లు అయితే బయట అయితే షాపులో దొరుకుతాయి. కానీ ఇక్కడ అమౌంట్ అయితే ఎక్కువ తీసుకుంటారు బాగానే. మనం ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఇక్కడ మెయిన్లీ కావాల్సినవి ఏంటంటే స్లేట్లు, తర్వాత స్లేట్ పెన్సిల్స్, పసుపు, కుంకుమ, కొన్ని బియ్యం, ఒక 2 పువ్వుల దండలు ఉంటే సరిపోతాయి మెయిన్లీని. టోకెన్స్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాచ్ ఫిల్ అయిన తర్వాత ఒక లైన్లో కూర్చోబెట్టేస్తారు. అందరినీ కూర్చోబెట్టిన తర్వాత పంతులు గారు పూజ అయితే చేయించేస్తారు. పూజ చేయించిన తర్వాత అందరూ లైన్లో వెళ్తే పంతులు గారే పిల్లల చేత స్లేట్ పైన ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాయిస్తారు. అంతే, అక్షరాభ్యాసం పూర్తయిపోయినట్లే. ఇక్కడ మనకి పూజ చేసేటప్పుడు కానీ పిల్లల చేత రాయించేటప్పుడు కానీ ఫొటోస్ కావాలంటే తీయించుకోవచ్చు మనము. 1000 రూపీస్ టికెట్ అని చెప్పాను కదండి, అది ఇక్కడే చేస్తారు ఈ మండపం దగ్గరే. తర్వాత అమ్మవారి దర్శనం ఉంటుంది. అయితే 1000 రూపీస్ టికెట్స్కి అయితే మనం ఎంతమంది అయినా వెళ్ళొచ్చు. పర్ హెడ్కి 50 రూపీస్ అయితే పే చేయాలి. అలా మేము దర్శనం కూడా చేయించుకున్న తర్వాత మా పాప చేత పిల్లలందరికీ స్లేట్స్ అయితే ఇప్పించాము. ఇక్కడ శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారికి అలంకరించిన చీరలు అయితే ఉన్నాయండి. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కనుక కొనుక్కోవచ్చు. లాస్ట్ ఇయర్ మా పెద్ద పాపకి చేయించాము ఇక్కడే. తర్వాత మా చిన్న పాపకి చేయించాము ఈ సంవత్సరం. వీళ్ళంతా మామూలుగా దర్శనంకి వచ్చిన వాళ్ళండి. ఫ్రీ దర్శనం లైన్ ఇదంతానే. చాలా పెద్ద లైన్ ఉంది. ఆ రోజైతే మాత్రం ఎండ కూడా చాలా ఎక్కువగా అనిపించింది. ఇక్కడ అక్షరాభ్యాసం దర్శనం కూడా మాకైతే చాలా బాగా అయింది. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. అమ్మవారికి అయితే పూజకు సంబంధించి చేస్తున్నారు. మా జున్ను అయితే చాలా కోపమించేసింది. వాళ్ళ చెల్లికి వేసిన డ్రెస్సే వేయాలని. ఇంక లాస్ట్గా డ్రెస్ తీసి తనకు వేసే వరకు ఇంకా తనకు హ్యాపీ ఫీల్ అవ్వలేదు. ఇంకా అలా తను చెప్పినట్టు డ్రెస్ అయితే మార్చేసాము. తను అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యింది. చూడండి ఎంత బాగా అవుతుందో చక్కగానే. అంతే, మేము దర్శనం కూడా అయిపోయిన తర్వాత మేము తీసుకున్న ఫొటోస్ కూడా కలెక్ట్ చేసేసుకొని అన్నదానంకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ గుడికి సంబంధించి ఒక పెద్ద అన్నదాన సత్రం అయితే ఉంది. ఇక్కడ 365 డేస్ కూడా అన్నదానం జరుగుతుందంట. అయితే ఒక రోజుకి ఒక 450 మెంబర్స్కి మాత్రమే ఉంటుందండి. ఇక్కడ 12 అయ్యే వరకు గేట్లు అయితే తీరండి. లైన్లో నుంచుని ఉండాలి. గేట్ తీసిన తర్వాత ఒక పెద్ద హాల్ ఉంటుంది. అది ఒక 100 మెంబర్స్కి సరిపోతుంది. అలా ట్రిప్స్ వైజ్ పంపిస్తుంటారు. మేము భోజనం కూడా చేసేసిన తర్వాత పక్కనే ఉన్న వ్యాస మహర్షి గృహలకి అయితే వెళ్ళాము. ఇది అమ్మవారి గుడి టెంపుల్ పక్క నుంచే వెళ్ళాలి. అయితే మేము చేసిన పొరపాటు ఏంటంటే మాకు తెలియక మేము చెప్పులతో వెళ్ళాము. ఇక్కడ చెప్పులతో అయితే వెళ్ళకూడదంట. మేము ఈ వ్యాస గృహాలకి అయితే పిల్లల్ని తీసుకెళ్ళలేదండి. పిల్లలు అయితే ఇంక రాలేరని చెప్పేసి మా అమ్మకి అప్పు చెప్పేసి మేము ఇద్దరం వెళ్ళాము. అందులో చిన్నపిల్లలు అయితే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అక్కడ లోపలికి వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. టికెట్ అయితే ఇక్కడ 5 రూపీస్ టికెట్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. ఈ వెళ్ళే దారిలోనే టాయ్స్ ఇంకా కూల్ డ్రింక్స్ అవి ఉన్నాయండి. షాప్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఏది చూసినా మనకి రేట్ అయితే డబుల్ రేట్ పడుతుంది ఇక్కడైతే మాత్రం. మేమైతే ఏం తీసుకోలేదు. నేనైతే తినేసిన వెంటనే వెళ్ళడం వల్ల అసలు నడలేకపోయాను. నేనైతే ఇక్కడే అండి టికెట్ తీసుకునేది. 5 రూపీస్ తీసుకున్నారు. ఇద్దరికి 10 రూపీస్. ఈ గుహలోకి వెళ్ళడానికి అయితే మాత్రం దారి అయితే చాలా చిన్నదిగా ఉంది. కొంచెం లావుగా ఉంటే మాత్రం వెళ్ళడం కొంచెం కష్టం. అవును, మేమైతే జాయిగా ఇద్దరం లోపలికి వెళ్ళాము. వ్యాస మహర్షి వారి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ దేవస్థానానికి సంబంధించి ఒక పెద్ద మండపం ఉందని చెప్పాను కదండి. ఆ మండపంలోని ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు కానీ ఎవరైనా దీక్ష అని చేస్తారు. ఈ దీక్ష ఎలా చేస్తారంటే వచ్చిన రోజు ఫస్ట్ అక్కడ ఉన్న పంతులు గారిని కలిసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు.
మనము ఏదైతే కోరిక కోరుకున్నామో ఆ కోరిక చెప్తే దాని ప్రకారం ఏ నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రం బట్టి అక్కడ ఉన్న పంతులు గారు ఒక మంత్రాన్ని అయితే మనకు ఉపదేశిస్తారు. ఆ మంత్రం తెల్లవారుజామునే లెగిసిన తర్వాత స్నానం చేసి వ్యాస మహర్షి వారి దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని ఆ మంత్రాన్ని మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు 1,000 అలా ఉంటాయి జపం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత భిక్షాటన చేసి ఆ వచ్చిన భిక్షని వీళ్ళు ఆహారంగా తీసుకొని సాయంత్రం పూట పాలు పళ్ళు తీసుకొని ఉండాలి. 45 డేస్ అలా ఉంటుంది. తర్వాత మా దగ్గరలో ఉన్న వేదభారతి పీఠానికి అయితే వెళ్ళాము. అక్కడ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా గరికపూసాన్ని తీసుకొని తేనెలో ముంచి 4 పైన బీజాక్షరాలు అయితే రాయిస్తారు. మేము మా 2 పిల్లలకి అయితే రాయించాము. ఇక్కడ డబ్బులు ఏమీ డిమాండ్ చేయరండి, మనకు నచ్చినంతలా ఇస్తే ఇవ్వచ్చు అంతే. తర్వాత మేము కొన్ని ఫొటోస్ తీసుకొని పిల్లలు కొంచెంసేపు ఆడుకున్న తర్వాత మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయాము బాసర్ నుంచి సామర్లకోటకి. మా పిల్లలు కింద అయితే అల్లరి చేస్తున్నారు, కుదరట్లేదని పైకి ఎక్కించేశారు. నా వీడియో కానీ మీకు నచ్చేటట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.